రైతులందరికీ నమస్కారం అండి. మనం ఈ జీఎస్పీ క్రాప్ సైన్స్ వాళ్ళది ఎస్ఎల్ఆర్ గురించి అయితే షార్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఎస్ఎల్ఆర్లో వచ్చి మనకు ఈ 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒకటి వచ్చి మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు 5%, అలాగే మనకు డైఫిన్-3 అనేది మనకు 25% ఎస్సీ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి. సో మనకి ఇది మనకు మిరప పంటలో వచ్చు ఈ తెల్లదోమను అలాగే తెల్లదోమ యొక్క పెట్టిన గుడ్డు దశను నివారించడానికి ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ ఎస్ఎల్ఆర్ అనేది చాలామంది రైతులకు తెలుసు, ఇది బాగా వర్క్ చేస్తుందండి. సో దీనైతే మనం 3వ స్ప్రేయింగ్ అయితే వాడడం జరిగింది. సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. స్ప్రే చేసి మనకు దాదాపుగా వారం రోజులు అవుతుంది. సో చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది. ఈ జీఎస్పీ క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు చాలా బాగా రిజల్ట్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాంబినేషన్లో వారధి అగ్రిటెక్ వాళ్ళది జైటానిక్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది. 2 కాంబినేషన్స్ వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి దీని డోస్ వచ్చి తెలుసుకున్నట్లయితే మనం ఎస్ఎల్ఆర్ నుంచి ఒక ఎకరానికి 250 ml డోస్ ప్రకారంగా వాడుకోవాలి. సో మనం పంట దశను బట్టి దాదాపుగా మనం ఒక 90 రోజుల 100 రోజుల దశలో అయితే ఒక 500 ml వరకు కూడా ఒక ఎకరానికి డోస్ స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో పంట చిన్న మొక్కలకైతే 250 ml ఒక ఎకరానికి సరిపోతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించి మీకు ఎస్ఎల్ఆర్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకు ఈ ఇన్సెక్టిసైడ్ గురించి అయితే పూర్తి సమాచారం మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.